పోలవరం ఏజెన్సీలో వింత చెట్టు పర్యాటకులను కట్టిపడేస్తోంది. దశాబ్దపు వృక్షంపై కొలువైన పిఠాపురం పీఠం ప్రజలకు సేవలు అందిస్తోంది. ఏలూరు జిల్లా ఏజెన్సీలోని బుట్టాయిగూడెం మండలం చీమలవారిగూడెంలో ఓ పెద్ద మర్రి చెట్టుపై కొన్ని సంవత్సరాల క్రితం పీఠాన్ని నిర్మించారు. ఆ పీఠం సేమ్ టు సేమ్ అడవులలో ఆది మానవులు నివసించిన నిర్మాణాన్ని పోలి ఉండటమే కాక ఎంతో స్ట్రాంగ్ గా ఉంది. పిఠాపురానికి చెందిన ఉమర్ అలీషా పేరుతో ట్రస్ట్ ఆధ్వర్యంలో భగవంతుని ధ్యానం కోసం ఓ పీఠాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రస్ట్ సభ్యులే కౌన్సిళ్ల క్రితం చీమలవారిగూడెంలో ఓ పెద్ద మర్రి చెట్టుపై మహర్షి శ్రీ మొయిదుద్దీన్ బాద్షా పేరుతో ఓ పీఠాన్ని నిర్మించారు. మర్రి చెట్టుపై చతురస్రాకారంలో ఆ నిర్మాణం ఉండి పైన చెక్క కర్రలను ఉపయోగించి పైకప్పును సైతం ఏర్పాటు చేశారు. అలాగే కింద నుండి చెట్టు పైనున్న పీఠంలోకి వెళ్లేందుకు మెట్లను కూడా నిర్మించారు. పీఠం లోపల మహర్షి శ్రీ మొయిదుద్దీన్ బాద్షా ఫోటో మనకు దర్శనమిస్తుంది. ప్రతి గురువారం చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు అక్కడికి పూజలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా గత కొన్నేళ్లుగా మతాలకు అతీతంగా ఆ ప్రాంతం వాసులంతా పీఠానికి వెళ్లడం పరిపాటిగా మారింది. అంతేకాక పీఠానికి సమీపంలోనే జమ్ము గడ్డితో నిర్మించిన పర్ణశాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించే వారికి ఒక పర్యాటక కేంద్రంగా మారిపోయింది. అక్కడికి వచ్చిన పర్యాటకులు చెట్టు పై ఉన్న పీఠంలోకి వెళ్లి కాసేపు ధ్యానం చేసుకుంటూ సేద తీరుతూ ఉన్నారు. ఆ ప్రకృతి అందాలను తమ ఫోన్లో బంధించి తమ స్నేహితులకు పంపుతూ వారితో ఆ అనుభూతులను షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ పూర్వం మా పెద్దలు అప్పుడు చాలా భయంకరంగా ఉండేదండి. బాగా అడవే ఉండేది. ఈ అడవిలో మేము ఇక్కడ నివసించేటప్పుడు కొంచెం మాకు భయంగానే చాలా భయంగా ఉండేది. దీంట్లో మాకు ఈ ఊరు అందరూ చనిపోవడం జరిగేది. ఆ చనిపోయే టైంలో ఏం చేయాలో మాకు పాలిపోక మేము ఈ ఉమర్ అలీషా గారి గురించి, పిఠాపురం ఉమర్ అలీషా గారి గురించి చెప్పడం జరిగింది. చెప్తే ఆ తర్వాత ఆ గురువు గారిని కలవడం జరిగింది. ఐటీడీ వెంకటేశ్వరరావు గారు ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది. తర్వాత పిఠాపురం నుంచి ఆయన ఐటీడీ దగ్గరికి రాగానే మేము వెళ్ళి, అయ్యా మాకు ఎలాగుంది, చాలా భయంకరంగా ఉందంటే, ఏం లేదు నేను వస్తాను, మీకంతా బాగుంటుంది, నేను చూస్తానని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఈ మాపులు దడిసిపోవటం, అసలు బయటికి రాకపోవటం ఇలాగ ఉండేది. అయితే అయ్యగారు వచ్చిన తర్వాత మాకు ధైర్యం చెప్పడం జరిగింది. కన్నాపురానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఏజెన్సీ గ్రామంలో చీమలవారిగూడెం ఉంది. ఆ గ్రామంలో ఒక 20 సంవత్సరాల క్రితం గిరిజనులు ఇంటికొక పేషెంట్ చొప్పున ఉండేవారు. వారు మూఢనమ్మకాలతో, మూఢ విశ్వాసాలతో ఉండేవారు. అలాంటప్పుడు వాళ్ళు చాలా ఈ చెట్టు కింద రావడానికి చాలా భయపడిపోయేవారు. నేను ఇక్కడ ఆరాధన నిమిత్తం ఈ గ్రామం రాగా, అక్క మేము ఇలా ఆరాధన చేసుకుంటాము, మాకు ఒక ప్లేస్ అంటూ చూడమని నన్ను అడగ్గా వారికి ఈ ప్లేస్ చూపించడం జరిగింది. ఈ ప్లేస్ లోని వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆరాధన చేసుకుంటున్నారు.